మేము ఇట్లా సిచ్యువేషన్ లోకి వస్తామని నేను లైఫ్ లోనే అనుకోలేదు. మీరు సక్సేగా రావద్దంటే బుద్ధి వచ్చిందిరా. నాకు కూడా వచ్చింది క్షమాపణ జీవితంలో బుద్ధి వచ్చిందిరా. నాకు కూడా వచ్చింది క్షమాపణ జీవితంలో వైరు వైరు హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ #నిక్షిత నిమేష్. అండ్ మీరు వీడియోస్ చూసింటారు. మేము నిన్న పని చేసిందే అంటే ఇంట్లో పనులు పోయాము, బజ్జీ షాప్ పెట్టుకునే అంత దీనస్థితికి వచ్చాము అయినా అన్నట్టు చూపించినా వాడికి అరగలేదు కదా. సో దానికి మేమేమనుకుంటాం, వాడిని కూడా కొద్దిగా మెంటల్ హెరాస్ అంటే ఇప్పుడు కరెంట్ లేదు అంటే ఎవరైనా ఇప్పుడు సుఖానికి అలవాటు పడిపోయిన వాళ్ళు మనం ఉండలేం కదా. సో వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడు కరెంట్ పోయింది అంటే అని చేద్దాం అనుకుంటున్నాం. సో వాడి రియాక్షన్ ఎట్లుంటుంది, కరెంట్ బిల్ కట్టలే కరెంట్ తీసుకొని పోయినారు అని చెప్దాం అనుకుంటున్నా. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇంట్లో కరెంట్ పోలే మేమే ఆపుతాం, అదేదో మీనో ఏదో ఆపిస్తాం. సో నచ్చితే లైక్ చేయండి. హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోవద్దు. మీ హై పాయింట్స్ వల్ల నా వీడియో పుషప్ అవుతుంది. సో మీరు ఖచ్చితంగా హైప్ మీ లవ్ ద్వారా చూపిస్తారనుకుంటున్నాను. అండ్ శివగాడికి అయితే ఇప్పుడు ఫోన్ చేశా, ఎక్కడున్నావు రా ఇది అదని చెప్పి. సో ఈ గ్యాప్లోనే వచ్చి వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని చెప్దాం. అండ్ ఇప్పుడైతే మేము మొత్తం అంతా ఆపేసాం, నేనంతా ఆపేసాను, కూర్చున్నాను ఇట్లా. అండ్ వాడు అక్కడ టర్న్ తిరిగేటప్పుడు వీళ్ళు నాకు చెప్పగా నేను ఇప్పుడు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేస్తాను, మీరందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయి వేసుకొని అయినా మా కరెంట్ బిల్లు ఇది ఇవ్వండి అని. సో చూడండి అడుగుతప్పుడు ఆన్ చేద్దాం. అందరూ దయచేసి మేము ఇట్లా సిచ్యువేషన్లోకి వస్తామని నేను లైఫ్లోనే అనుకోలేదు. కానీ వచ్చింది. అందరి లైఫ్ ఒకలా ఉండదు, జాతకాలు అట్లా ఉన్నాయి అనుకుంటా. ఉత్తుకోద్దాడా పని ముద్దుకుంటాడు ఆడ వినబడతాను నీ మాటలు ఏంటి ఖర్చు నీకేం తెలుసులే అప్ప. మేమేమో కష్టపడి అలసిపోయి ఉండి ఇంటికి వచ్చారు, కరెంట్ లేకపోతే నా బాధ నీకు తెలుస్తుందా ఏమన్నా? ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు కరెంట్ పీకేస్తున్నారు కరెంట్ బిల్లు కట్టలేదని. ఇంకేమైంది అంటే నేను ఏం చెప్పాలి? ఇప్పుడు కరెంట్ పోయింది, ఇప్పుడు వాళ్ళ కళ్ళు దుబ్బిని. కరెంట్ లేకపోతే ఈడెందుకు కూర్చుంటే, నేను ఎప్పుడైనా ఈడ కూర్చున్నానా? ఇప్పుడు ఆయన అడుగు జనాలందరికి. దయచేసి ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయి వేసుకున్నా ఒక 5,000 ఏంటికిస్తారా? మీరు పోగొట్టిందని మీకు ఉండాలి సిగ్గు, ఉండాలా మీకు ఉండాలి సిగ్గు. జీవితం ఆవిడ వాళ్ళు చెప్పిండ్రా, ఇప్పుడు మీరు ఓడిపోతే ఇస్తామని చెప్పిండ్రా వాళ్ళు ఏమన్నా? వాళ్ళకి ఏం పట్టింది? మీకు ఉండాలా. ఇప్పుడు కరెంట్ 2 నిమిషాలు వీడియో పట్టుకొని వెళ్ళిపోతారు. ఏంది పట్టుకొని పోతారా? జనాలు చూపించి వస్తారు బాధ. అయ్యో మా ఇంట్లో అంటే నువ్వు నీ బాధపడి వాళ్ళు చెప్తే వింటారు వింటారు. అయ్యో బాధలు ఉంటాయి. రూపాయి ఎవరా? రూపాయి కాదు, రూపాయి మీతోనే స్టార్ట్ చేద్దాం. 10 రూపాయలు. ఎవరు నా బొంగు ఎన్ని? 5,000 కరెంట్ బిల్ అంటే యాడ్ నుంచి తెచ్చి కట్టాలి. ఇప్పుడు నాకు ఇప్పుడు ఇంట్లో పనులు చేరిందే నిన్న. వాళ్ళు నెల అయితే కానీ అది కూడా 3 నెలలు నేను ఇవ్వలేడు. నాకే మరసని చెప్తున్నాను. ఇప్పుడు కానీ కరెంట్ లేకపోతే నాకు ముందు ఏసీను ఒక ఫ్యాన్లు కావాలా. నాకు నిద్ర లేదనుకో, ఏసీలు పట్టపోలే కరెంట్ పట్టుకొని పోయింది. కరెంట్ ఉంటే కదా ఫ్యాన్ ఏసీలు వచ్చేది. అర్థమైంది దానికే అడుక్కున్నా. నువ్వు కూడా కూర్చొని అడుగు, 1 రూపాయి ఏంటి అట్ట కర్మేంటి కొట్టింది నాకేమన్నా? ఏంటి కడుగుతాను ఏంటి? మీకు సెన్స్ ఉమెన్ సెన్స్ ఏమైనా 5,000 అడగడం ఎందుకు? హ్యూమన్ సెన్స్ తో మనం ఎందుకు అడుక్కోవడం? ప్రెస్టేజ్ పోతుందిరా. నువ్వు ఉండగా నేను వెళ్ళి ఇట్లా మాట్లాడడం మేమంతా మర్యాద పోతే నువ్వు 5,000 పడిపోతాడు. కరెంట్ బిల్లు 5 నిమిషాలు వస్తుంది. 5 నిమిషాలు కాదు, ఒక సెకండ్ కూడా నేను రానిగట్లుగా నాకు ఇప్పుడు ఏ పిల్ల కరెంట్ రావాలా? నేనే ఇప్పించేదాటి ఉంటా. 2 గంటల నుండి ఈడెందుకు కూర్చుంటాను రా ముదరష్ట పేదవా? నేనే పోయి కూర్చుంటా కదా ఇంట్లో. నేనే ఇప్పించేదాటి ఉంటా. 2 గంటల నుండి ఈడెందుకు కూర్చుంటాను రా ముదరష్ట పేదవా? నేనే పోయి కూర్చుంటా కదా ఇంట్లో. నువ్వు ఏబీ అంటే నేను ఏపీలే, నేను ఏపీలేక ఇక్కడ కూర్చొని అడుక్కుంటున్నా. నువ్వు కూర్చో. వెళ్ళిపోయినాడు. ఆ ముదరష్టపడి చేసిన పనులకే ఫోన్ చేసిన ఉండాలి కదా, చెప్పాలి కదా. నువ్వు ఇట్లా చెడుదారి పోతూ చెడుదారి కాదని నీకు ముందే చెప్పా. చెడుదారి ట్రేడింగ్ అంటే తెలుదు నీకు అన్నిట్లో. మన మంచి కోసమే చేసాడు చెడ్డ మనం అందరం ఉండాలి.
కలిసి ఈలే కాదు నేను చెప్తున్నాను నా అగ్గన అయితే పోరా నువ్వు పో, నేనేదో ట్రై ఏది కాలరా ఏ అరుసా దోమలు కుడతాంటే కరెంట్ కరెంట్ లేదు దోమలు కుడతాయి మధ్యలో నీదేంది నాది కాదు నేనేదో నువ్వు ఇంట్లో లేవు బయట పోయినావు అని చెప్తే నువ్వు ఏళ్ళొచ్చినావు పెద్ద సాడీలు చెప్పే ఎంత బాగా కష్టపడి నైట్ డ్యూటీ పోతాడు వాచ్మెన్ వాళ్ళ అమ్మ నీకు ఏమైనా ఉందారా మీకేమైనా ఉందా ఏమన్నా ఏం తెలుసు ఆ కరెంట్ ఆఫీసర్ ఫోన్ చేసినాడు ఆ బిల్ ఏదో ఎంత వచ్చింది బిల్లు 5,500 కడితే రూమ్ కి ఇస్తా అన్నాడు కావాలంటే నీకు వచ్చిన నెల ఇస్తాను రూమ్ కి వస్తుందన్నా రూమ్ కి వస్తుంది నువ్వు ఆ మూలం అనుకుంటే ఆ మంచం మీద నేను ఒక రోజు నేను పడుకుంటా ఒక రోజు నువ్వు పడుకో వాడు ఒక రోజు పడుకుంటా వాడు బయట పనుకుంటాడేమో లే రూమ్ లో ఉంటాడా మీరు చేసిన దానికి నన్నే మీరు బయట పడుకుంటామండి నువ్వు నీకు మేము బెట్టింగ్ ఆడామనే కదా నువ్వు ఇవ్వట్లేదు ఎవడు ఆడినారు నిద్ర ఆడినారా అందుకే నువ్వు అన్నా ఫస్ట్ నిన్నగా నువ్వు దానికే కదా ఇవ్వట్లేదు బెట్టింగ్ ఎవరు ఆడాడు నువ్వు దానికే కదా ఇవ్వట్లేదు దానికే ఎట్లేదు దానికి ఇట్లేదు లేకపోయింటే వాడు మనల్ని చూసుకునేవాట్లేదు లేకపోయింటే వాడు మనల్ని చూసుకునేవాడు బెట్టింగ్ కోసమే ఇట్లేదు లేకపోతే మనం అడుక్కునే పొజిషన్కి వెళ్ళాం వాడు మన సాకును అంటే కాదా బెట్టింగ్ అని కాదైతే మామూలుగా ఇయ్యో మామూలు కూడా ఏమైనా కరెంట్ ఆఫీస్ గాడికి పోయి ఒక పని చేసిన దానికి ఏం బాబు అంటే చెప్తే సార్ ఇట్లా కరెంట్ బిగేసినారంటే బిల్లు కట్టి దీనికి కరెంట్ వస్తుందని డబ్బులు లేవు సార్ అంటే రూమ్ కన్నా కరెంట్ ఇప్పిస్తా కనెక్షన్ అన్నాడు నువ్వు 500 డబ్బులు తీస్తే నువ్వు దామలు కాదు మిమ్మల్ని ఇంకా పురుగులు కూడా మళ్ళా ఇప్పుడు ఈ త్వరగా ఇస్తే 500 ఇస్తే కరెంట్ వేపిస్తారు మీరు సక్సేగాని రావద్దని ఇంట్లోకి రావండి మీరు మీ దావులు పట్టండి గేడేసుకో ఇది బయటకు వస్తావు ఇటు సాపా తీసుకొని బయట గేడేసుకో మన కోసం వాడు రూమ్ ఇచ్చేసి మీకేం అవలాగా ఉందా సిల్లిగా ఉందా ఏమన్నా కామెడీ మాట్లాడుతున్నావా ఇంటికి గేడేసుకుంటాడు లోపల నుంచి వేసుకుంటాను మీరు బయట వేసుకోండి ఏం శివ ఏంద్రు పిల్లడికి ఉంగరం ఉండేది లేపేసరికి బోజ్ అయిపోయింది ఒక ఉంగరం ఇగుడుదా పెట్టుకుంటాడు అంతే బాగుంది కదా బంగారు పెట్టుకుని బిల్లుడు ఇప్పుడు ఏం లేదనుకుంటారు లేదే అనుకోవాలా తులినాడు అని అనుకోవాలి వాళ్ళు కూడా నాకు 10 రోజులకి నీకు లేదన్నా కూడా ఇదేది నీకు ఏమన్నా కూడా నంత బతిలా ఏలు కట్ చేస్తాను నువ్వు కట్ చేసుకో కావచ్చు నువ్వు కట్ చేసుకో కావచ్చు నీ ప్రాబ్లం ఏంది ఇప్పుడు ఏళ్ళు ఉన్నాయనే కదా నీ ప్రాబ్లం తీసి పడేసాను అనుకో నీకు అప్పుడు ఉంగరాలు పెట్టుకుని ఏళ్ళు ఉండవు అవే మెట్టలు కదా కాళ్ళు పెట్టుకునేకి ఏందో నిమ్మి ఎంత 2 రోజుల్లో ఇప్పుడు ఆ డబ్బులు కడతాడు డబ్బులు కడతాడు ఏసీ వేసుకునేది ఫ్యాన్ వేసుకో కాబట్టి ఒప్పుకున్నాడు లేకపోతే ఏసీ నీకు ఒక్కడికే 10 మంది పడుకోవచ్చు ఒక నిమిషం ఉండు నువ్వు కింద మూల పడుకో నందుగడ పక్కన పడుకుంటాడు ఆ పక్కన లక్ష్మి పడుకుంటాడు నేను పక్కన పడుకుంటాడు నీది హ్యాపీ చిన్న రూమ్ లో నీకు ఇంకోటి ఎవడు చెప్తాడు మనం ఇట్లా కష్ట టైంలో తల్లి నువ్వు అలసిపోయినా నన్ను మాట్లాడి ప్రకృతి గురించి నీకు తెలియదు ఆడపోయి ట్యాబ్ కింద నానిపోయి తడుపుకొని పండుకున్నావు మళ్ళా 3 గంటలకు లేసి మళ్ళీ ఒకసారి ట్యాబ్ కింద కూర్చొని నాన్న అనుకో చల్లగా ఉంటది 3 సార్లు 3 రాత్రులు నానుకున్నట్టు చల్లగా ఉంటది నీకు ఏమైతుంది చెప్పు నీకు వేడిగా ఉంటది నాకేం వేడిగా ఉంటది రూమ్ లో పనుకొని నేనైతే సన్నీళ్ళ కింద నాని సగం చచ్చుకుంటా అడిగితే అవసరం లేదు అట్లా పడుకునిపోగలడు ప్రకృతిలో పండుకోవాలంటే ప్రకృతిలో పండుకోవాలంటే వీళ్ళంటే నందును ఎవరంటే దుర్గాని వీళ్ళంతా బయట వీళ్ళు సావర్రి పెద్ద రూమే కదా రూమ్ కొలతలేమి నీ కొలత ఏమి నాకు ఇంత అయినా కానీ నాకు ఒకరికే చాలు ఒకరినే కట్టుకుంటారు నా రూమ్ లోకి సైకో కాదు మీకు సర్లే వాడి రూమ్ వద్దంటాడు ఎవరు రావద్దండి రూమ్ లో ఫ్యాన్ ఏసీ రూమ్ బయట పనుకుందాం గాలి వస్తుంది కదా ఇట్లా డోర్ తెరిచేసుకుంటే నువ్వు రూమ్ లో పడుకో నువ్వు ఎవరేస్తారా నేను కట్టుకున్నా నాకు దాని కోసం కట్టుకున్నా కరెక్టే తగిలిన గాలి మిగిలిపోయిన గాలి రూమ్ లోంచి బయటకు వస్తుంది కదా ఇప్పుడు
సినిమా థియేటర్ లో డోర్ తీసినప్పుడు గాలి ఎట్లా తగులుతుంది? సినిమా థియేటర్ వేరు, ఇది వేరు, అర్థమైందా? నేను గడే పెట్టుకుంటాను, ఇవి రాని కూడా చేస్తా. గాలి నీకు అంతగా బుద్ధి ముఖ్యమైనది రావాలా ఉండదు. తెచ్చుకోవాలా? నీకంత బుద్ధి వచ్చిందిరా. అదే నాకు కూడా వచ్చింది, క్షమాపణ క్షమాపణ. చెప్పేస్తారా? జీవితంలో ఈ పని ఇంకెప్పుడు చేయను. చెయ్యం. బుద్ధి వచ్చిందిరా. అదే నాకు కూడా వచ్చింది, క్షమాపణ క్షమాపణ. చెప్పేస్తారా? జీవితంలో ఈ పని ఇంకెప్పుడు చేయను. చెయ్యం. 200 ఎవరు? ఎవరు? మీరు అంత కొంగిపోయి నీకు బుద్ధి రావాలంటే బుద్ధి వచ్చిందని చెప్తున్నా. వచ్చింది కదా ఇంకేంటి? బుద్ధి. నేను నువ్వే కదా రాళ్ళంటివి, నువ్వు రాళ్ళన్నావు లేదు, వెంటనే వచ్చింది. వచ్చింది. ఇంకేం కావాలా నీకు? డబ్బులు ఇచ్చేది ఇంకా. బుద్ధి అంటే ఇట్లాగా మీరు ఇంకా నరకం పడి ఆల్రెడీ పడినాము, నరకం పడాలి. పడినాము ఇప్పటికి. ఇంట్లో పని చేసి మీ ఆడ అని బజ్జీలు పెట్టుకోండి, నీకేం అనిపించలేదురా? నాకు ఆ అసలు బజ్జీలు కూడా నువ్వు తినిన దానికి ఒక్క రూపాయి రాలే. నీకు గాలి కావాలనుకో, ఈ సంగారం 30 రూపాయలు కొనుక్కో. ఇట్లా ఇసుకర్ అవసరం లేదు, మీ అట్ట చింపుకొని ఇట్లా అనుకోవచ్చు. డబ్బులు త్వరగా కరెంట్ అవన్నీ మీరు చెప్పుకోవాలా, మీరు చేసుకోవాలా, నాకేం కర్మ. ఫస్ట్ అసలు దెయ్యం ఇట్లా, అసలు దెయ్యం ఇట్లా. నీకేం లైట్ లేదా పాడా? లైట్ లేదు, మేము వేసుకున్నాను, మీరు మళ్ళా డాగర మళ్ళా A few minutes later. రారా ఉండలేకపోతే నన్ను బేద వేస్తే ఏసీలో ఏసీ వేసుకొని పడుకోవాలి. రేపు మళ్ళీ కష్టపడాలి. ఇప్పుడు దాన్ని తెచ్చితేనే బిర్యానీ తెచ్చుకోవాలి. సర్లే వాడే రూమ్ లో పండుకొని అనుకుంటావా? రూమ్లో వాడు కోసం వద్దులే, వాడినే బంగపోల్లో పొద్దు. ఏం బగ్గపోతానులే, మీరు బాబడిస్తాం ఇంకా. సర్లే డబ్బులు తెచ్చినావా? డబ్బులు ఉండాలి. ఇప్పుడు కానీ నీకే వేపిస్తా కరెంటు. నేను వేపిస్తాను, పవన్ తెప్పిస్తాను. ఎవరితో? ఓ పవర్ గార్డ్ దగ్గర ఉంటే నాకే ఇచ్చాడు కదా. నేను ఆడుకునేవాడు దగ్గర బుడబొక్కలోడు లాగా నువ్వు ఆడుకునేవాడు దగ్గర బుడబొక్కలోడు లాగా నువ్వు. సంపతంకులు తెలుసా నీ? కరెంట్ ఆఫీస్ సంపతంకులు. అందరూ తెలుసు. కరెంట్ బిల్ కట్టకుండా కూడా ఓ రూమ్ కి ఇస్తాడు అయిపో 500 తీసుకొని. నువ్వు అయిపో కరెంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏమో గబ్బు పట్టించి మన నాకు ఒక రూమ్ కి డబ్బులున్నాయా? వీడు ఇస్తాడులే. ఎవడిస్తాడు? ఇస్తాడు. నువ్వు నన్ను అడగద్దు, కానీ నేను సరే త్వరగా చెప్తాను. ఇయ్య పెట్టు, అక్కడ తీసుకో. ఎన్నిసార్లు నీకు నేను నీకు సపోర్ట్ నువ్వు ఎన్నిసార్లు కాదు, 10 సార్లు, కోట్ల సార్లు అయిపోండి. వాడన్నా ఏదో ఇంట్లో చూడని వెలుగు రాని. నువ్వు ఫస్ట్ ఆ వెలుగు నుంచి ఆ ఫ్లాష్ నాకు లైట్లు కావాలని చెప్పి వాడు లైట్ కూడా ఫోన్ ఆన్ చేయించుకుంటే త్వరగా టక్కని తీసుకొని నేను అడుగుతుంది కానీ వైర్ కొనుక్కోవాల. కరెంట్ ఇలాంటి ఏందనుకుంటున్నాడు అయిప? 2 ఇంచుల వైర్ ఎవడు తెస్తాడు? వైరుకూడదు. ఫస్ట్ నువ్వు చేసిన పనికి మొత్తం ఫ్యామిలీ సఫర్ అవుతుంది నీ వల్ల. ఫ్యామిలీ కాదు, నువ్వైతే హ్యాపీగా ఉంటాను. నేను హ్యాపీగా పొద్దున మనం తినపోయిన వీడు బిర్యానీ తిని వచ్చినాడు. అవన్నీ నాకు వద్దు, టక్క నీరా డబ్బులు. నేను వద్దు బాబా, నీకు కూడా తెలియదు. అక్కడ చూడు, నువ్వు నాతో వస్తావు అనుకుంటున్నావా? నాకు మబ్బులో వేసాడు మెంటల్ గా వస్తే చంపేనా చంపి ఇంటికాడ కాబట్టి నేను బంగపోతాను. బయట 500 కోసం చంపేసి కరెంట్ రూమ్ చేయించుకొని పండుకునే రకం దోమలు కొడుతున్నాయి. 80,000 ఉంటుంది ఉంగరాలు. మనకైతే 2 నెలలు అవన్నీ చంపినాక నాకు గుర్తొస్తేలే. ఇప్పుడు నువ్వు వస్తావా ఇస్తావా? పెద్ద సైకోలు అవుతారు. మిమ్మల్ని నమ్మేది మిమ్మల్ని పోయి సావరు. ఇప్పుడు ఈ తెస్తా. ఎవరు ₹1 కూడా ఇచ్చారే మాట్లాడుకుంటా. కరెంట్ ఎట్లా వస్తుంది చూపిసేట్రా పోయి. నేను అంత పోతా ఎవరితోకి అంత పోతా. పవనావుడు వాడు ఎప్పుడో నాతో తెగదమ్మని చేసుకొని వెళ్ళిపోయాడు. వాడు నాతో డబ్బులు లేవని వాడు వెళ్ళిపోయా. నేను పెట్టినారా? అయ్యో అంతలేం చెప్తానా పేరు. నేను పెట్టినారా? అయ్యో అంతలేం చెప్తానా పేరు. ఇప్పుడు నాది కాదు మెయిన్ బాధ. లైటింగ్ ఆనందం ఉందా? ఫ్లాష్ లైట్ కూడా అయిపోతుంది. కరెంట్ ఆఫీస్ అంకుల్ దగ్గర మర్యాదలు పోతాయి. ఇంకోసారి హీరో ఫైన్ వేస్తాడు, 5,000 10,000 వేస్తారు. మిమ్మల్ని నీకు వద్దా కరెంటు? నీకు వద్దా? నీకే ఈ ముఖం చూడు, ఏసీ లేకపోతే నిద్రపోని చూడు చూడు ఎట్లా తెప్పిస్తాను. ఎవరు మీరు ఆ కళ్ళు కూడా నుంచేస్తాడు. మీరు బయట ఊరగాల మీరు అంటే అలాగ అంటాడు కానీ వాడు మనసు చాలా మంచిది. ఇప్పుడు మనకి ఏసీ వస్తుంది, బూను నేను ఏసీలో పడుకుంటాం. రామయ్య రా,
శివమామయ్య పొట్టి మామయ్య మళ్ళా ఒకసారి అనమ్మాను దారా ఉండలేకపోతున్నాను ఒక్క బిడ్డ 500 కావాలి 2000 దొరికినదే అదేం పెద్ద విషయం కాదు కానీ ఏమైతుంది కానీ నేను ఇప్పుడు అదే నేను రా బయటికి రా నీ చెప్తూ అది తప్పు రా బయటికి రా నీ చెప్తూ అది తప్పు మనిషి ఇచ్చేటప్పుడు బిక్కుంటాను నువ్వు ఇచ్చి ఉండమ్మా తల్లి ఇప్పుడు మాట్లాడుకునేది బేరము ఎవడు కరెంట్ ఇస్తాడు ఆయప్పకి ఏమి ఇస్తావు చెప్పు ఏం కానగలే మనేమన్నా చేస్తారా రేటు తిప్తారు మళ్ళా చేస్తారా ఊరే కాదు మన తమ్ముడా తమ్ముడు బ్యాక్ డోర్ నుంచి వస్తాడు వర్క్ ఫ్రంట్ డోర్ నుంచి కాదు ఇది 500 బిర్యానీ చేస్తావా లేదా అమ్మా తల్లి నువ్వు ఓటి ఆయప్పకి ఏదో ఒకటి ముట్ట చెప్పుతే ఏం బిర్యానీ ఏంది నువ్వు చెప్పి ఆయన కలలు కంటాను ఇంకా బాగున్నా బిర్యానీలు తినొచ్చాను ఇక్కడే బిర్యానీ ఇస్తారా ఎవరు ఏంది టక్కన వస్తుంది నువ్వేంసేపు ఉంటావు ఉంచే 2 నెలలకి ఇచ్చిరా ఆయప్పకేమని ఇస్తావు నువ్వు ఉండరా అయితే క్యాన్సిల్ అవుతుంది కరెంట్ రాదు నీకు మళ్ళా నువ్వు చెప్పింది నా అయిపోకేమని కరెంట్ వైరు ఇప్పుడు ఏంది నాకు బిర్యానీ ఫుడ్ అసలు మీకేం కావాలి బిర్యానీ ఇప్పుడు తీసుకొస్తా తిండి ముఖ్యం మనకి కరెంట్ లేకపోతే బయట కరెంట్ ఎవరు తుప్పు కాను సార్ కరెంట్ బిల్లు కట్టకుండా నువ్వు మాట్లాడుకో నేను పోయి బిర్యానీ దిగేంది వల్ల వీడు తినింటాడు ఈ పాటికి మళ్ళీ నేను తెచ్చేది ఏముంది కొబ్బరి రాడించదు ఎవరు నువ్వే భయపడగలవు లైట్ లేదని శివా కరెంట్ వచ్చింది డోర్ తీ దా కరెంట్ వచ్చినట్టుంది లైట్ లై ఫ్యాన్ జరుగుతాను చూడు ఫ్యాన్ జరుగుతుంది ఈ స్విచ్ అది ఒత్తి పట్టుకొస్తా అది ఒత్తి పట్టుకోవట్లేదు బై వేసేయండి దీన్ని బయట ఆర్డర్ పెట్టుకుందాం